ఎందుకు ఢిల్లీకి వెళ్ళాలని అనుకుంటున్నారంటే అక్కడ ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, అక్కడ పోలీసు వాళ్ళు ఢిల్లీ పోలీసు వాళ్ళు కాబట్టి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అండర్ లో ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వానికి చాలా సన్నిహితంగా ఉన్నారు కాబట్టి, లైక్ బిజినెస్ మ్యాన్ అని ఒక సినిమా ఉంది, అందులో మహేష్ బాబు లవర్ ని ఏ విధంగా చూసుకోవాలో తెలుసు కదా అని ఒక డైలాగ్ ఉంటది. అట్లా బీజేపీ ప్రభుత్వం కూడా గతంలో మనకు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా చూసుకోవాలన్న దాంట్లో వాళ్ళు మంచిగానే చూసుకున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్తే కొంచెం సేఫ్ కాబట్టి అక్కడి నుంచి వాయిస్ వినిపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రెండు, ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ తప్పిందా లేదా అంటే ఎస్, 100కి 100%. 1.5 నెల లోపలే అంటే 1 మంత్ అయిందో లేదో లా అండ్ ఆర్డర్ అయితే తప్పింది, అందులో నో డౌట్. ఎందుకంటున్నా అంటే గత ప్రభుత్వం ఏదైతే చేసిన తప్పిదాలు అయితే ఉన్నాయో ఆ తప్పిదాలని మళ్ళీ వీళ్ళు కూడా కంటిన్యూ చేయడం కోసం అయితే ప్రజలు వీళ్ళకి ఓటేసి గెలిపించలేదు. ఇప్పుడు కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ బయటికి వెళ్ళేసి మా కోపాన్ని ఇప్పుడు మేము బయట చూపిస్తున్నాం, మేము దాడి చేస్తాం, మేము కొడతాం, మేము నరుకుతాం, మేము చింపుతాం, మేము పంచలు ఉడదీస్తాం, మేము రాళ్ళు వేసుకుని కొడతాం, మేము గుడ్డలు ఎడదీసుకొడతాం అనే రోజుల కోసము ప్రభుత్వాలు ఏవి ఏర్పాటు కావు, ప్రజలు ఎవరు కోరుకోలేదు. ఒకవేళ అలా గ్రూప్ ఆఫ్ పీపుల్ కి ఎవరికైనా మీకు ప్రజలే, అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ప్రజలే. ఆ ప్రజల్ని ఈ ప్రభుత్వమే కాపాడాల్సిన బాధ్యత ఉంటది, అది మనం గ్రహించాలి ఫస్ట్. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మీ ప్రజలకే కాకుండా, మీ ఓట్లు వేసిన వాళ్ళకే కాకుండా ఓట్లు వెయ్యని వాళ్ళకి కూడా కాపాడాల్సింది ఇదే ప్రభుత్వమే. ప్రభుత్వం వేరు, రాజకీయాలు వేరు, రాజకీయ నాయకులు వేరు. సో లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా 100% తప్పిందని మనం అనుకోవాలి. ఎందుకంటే పుంగనూరు దాడులు తీసుకోండి, అంటే గత ప్రభుత్వం చేసిందని చెప్పి వీళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నారు మేము చేస్తామని చెప్పేసి. అంటే దట్ మీన్స్ ఏంటి, ఖచ్చితంగా ప్రెసిడెంట్ రూలింగ్ తీసుకురావాల్సిన అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఆగదు. ఎందుకు ఆగదు అంటే చాలా సింపుల్ అండి, ఒక యాక్షన్ కి రియాక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటది. వాళ్ళు గతంలో కూడా చెప్పడం ఏంటంటే, గతంలో కూడా వైసీపీ పార్టీ కూడా అది చెప్పింది, మా కార్యకర్తలు కోపాన్ని ఆపుకోలేకపోయారు కాబట్టి దాడులు చేశారు. అంటే కోపాన్ని ఆపుకోలేకపోయే దాడులు చేస్తున్నారంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఇదే చేస్తున్నారు. సో అంటే గతంలో వాళ్ళు ఏం చేశారో వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్ని కాపాడాల్సిన అవసరాలు ప్రభుత్వాలకు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో మీకు ఎప్పుడైనా కూడా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజల పాలన గురించి చూసుకోవాలి. ఈవెన్ ఆ గవర్నమెంట్ లో కార్యకర్తలు ఎప్పుడైతే వాళ్ళకి కోపాన్ని కానీ ఉక్రోషాన్ని కానీ ఆపుకోలేకపోతున్నామో ఖచ్చితంగా ఆ అధినాయకుడు వాళ్ళకి ఒక కాల్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇన్ని గొడవలు జరుగుతున్నా అలాంటి కాల్ ఏది ఇవ్వలేదు అంటే ఖచ్చితంగా ఇలాంటి దాడులు అయితే జరిగే అవకాశాలు ఇంకా ఉన్నాయి, అందులో నో డౌట్. ఎందుకంటే గతంలో వాళ్ళు నేర్పించారు, వీళ్ళు ఆచరిస్తున్నారు.